హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ కోటి, యువర్ ఫ్రెండ్. ఈరోజు మనం ఈ వీడియోలో మోపిదేవి క్షేత్రానికి సమీపంలో ఉన్న కొన్ని ముఖ్యమైన దేవాలయాలను దర్శించుకుందాం. అందులో మొదటిది టేకుపల్లి. టేకుపల్లిలో శ్రీ బాలపార్వతి సమేత రామేశ్వర స్వామి స్వయంగా వెలిసి ఉన్నారు. ఇంకొకటి, ఈ టేకుపల్లిలో శ్రీ ఘంటసాల గారి తండ్రి ఇక్కడే జన్మించారు అండ్ ఇక్కడే అర్చకత్వం కూడా చేశారు ఈ శివాలయంలో. ముఖ్యమైన విషయం, ఆదివారం పూట మోపిదేవి క్షేత్రానికి వెళితే ఉచిత బస్సు సౌకర్యం కలదు. ఆ ఉచిత బస్సులో వెళితే ఈ క్షేత్రాలన్నీ మీరు దర్శించుకోవచ్చు. అభిషేకం చేసుకోవచ్చు. అక్కడి నుంచి పక్కనే కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ ఆ లింగం మీద బ్రహ్మసూత్రం ఉన్న లింగం ఉంటుంది. బ్రహ్మసూత్రం ఉన్న లింగం చాలా అదృష్టం ఉంటుంది దర్శనం చేసుకోవడం. అక్కడి నుంచి నెక్స్ట్ మదర్ గోపాల స్వామి టెంపుల్కి వస్తాం. మదర్ గోపాల స్వామి టెంపుల్ దగ్గర సరిగానే ఉంటుంది. నెక్స్ట్ అక్కడి నుంచి దుర్గానాగేశ్వర స్వామి టెంపుల్ వస్తాం. దుర్గానాగేశ్వర స్వామి టెంపుల్ స్వయంభూ దేవాలయం. అక్కడ ఆవు పుట్టలో పాలు వదిలేస్తున్నప్పుడు ఎందుకు వదులుతుంది అని చెప్పి ఋషులతో అయితే ఆ పొలుగు దెబ్బ వెళ్ళి పాముకు తగిలి పాము శిలగా మారిందట. జనరల్గా మనం లింగం ఎక్కడైనా కానీ రౌండ్గా ఉంటుంది, ఇక్కడ లింగం ఫ్లాట్గా ఉంటుంది. ఫ్లాట్గా ఈ పాములు పొలుగు దెబ్బ తగిలినప్పుడు పడగ వైపుతే తగిలిందట. ఆ పడగలో ఈ పొలుగు దెబ్బ తగిలిన కింద కూడా లింగంలో మనం చూడవచ్చు. రెండు లింగం ఎలా ఉంటుందంటే పొడలుగా పాము పడగ వైపినప్పుడు కింద మద్దలుగా ఉంటుంది కదా, ఆ విధంగా లింగం కూడా అదే రంగులో ఉంటుంది. అమావాస్యకి పౌర్ణానికి పాము ఏ విధంగా అయితే పూస విడిచినప్పుడు రంగు మారుతుందో, ఈ లింగంలో కూడా రంగు ప్రతి అమావాస్యకి పౌర్ణానికి రంగులో మార్పు ఉంటుంది. మనం రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఆ లింగంలో రంగు మార్పు తేడా కనిపిస్తుంది. చూసేవాళ్ళు ఇక్కడ పామే లింగాకారంలో, ఇక్కడ భారతీయ అమ్మవారు, దుర్గా అమ్మవారు, ఈ రెండు కూడా తయారు చేసి పెట్టి విగ్రహాలు కదా, నదిలో లభ్యమైతే తెచ్చి పెట్టినవి అన్నీ కూడా స్వయంభూనే. ఇక్కడ రెండోది శివరాత్రి ఇక్కడ బాగా జరుగుతుంది. అక్కడ కృష్ణానది దగ్గర సుమారు 3 లక్షల మంది ప్రతి శివరాత్రి స్నానానికి వచ్చి ఇక్కడ దుర్గానాథులు దర్శనం చేసుకోవాలి. శివరాత్రితో పాటు దుర్గా అమ్మవారు నవరాత్రులు, దసరాకి, కార్తీక మాసం బాగా జరుగుతుంది. ఎప్పుడన్నా రావాలంటే మోపిదేవి వస్తారేమో, మోపిదేవి నుంచి సండే బస్సు ఉంటుంది. లేదు అంటే స్పెషల్గా మనం ఏదైనా వెహికల్ మాట్లాడుకుని రావాలి. లేదంటే చల్లపల్లి నుంచి ఆటోలు, బస్సులు మనకి రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్. చల్లపల్లి నుంచి వచ్చిన చల్లపల్లి నుంచి అయితే ఓన్ వెహికల్ ఉంటే మోపిదేవి నుంచి రావచ్చు. నేను బస్సులు, ఆటోలు, బస్సులు చల్లపల్లి నుంచి ఇక్కడ వచ్చినప్పుడు, ఇక్కడ అంతా వచ్చినప్పుడు ఈ టెంపుల్స్లో వస్తుంది. ఓకే, ఓన్లీ సండేనా అండి ఫ్రీ బస్ ఇది? సండే 2 ట్రిప్స్ ఉంటాయి. టైమింగ్స్ అండి? 9 లోపు ఒక ట్రిప్, 12 లోపు ఒక ట్రిప్. ఓకే. జనరల్గా 7:30, 8 లోపు బస్సు ఉంటుంది. 9 స్టార్ట్ అవుతాం. 9 లోపల అప్పుడు అవుతుంది. మళ్ళీ ఈ బస్సు వెళ్ళిన తర్వాత 11 లోపు వెళ్తుంది. మళ్ళీ 12 లోపు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు అయితే అప్పుడు స్టార్ట్. ఈ నదీ ప్రవాహం పెదకల్లేపల్లికి సమీపంలో ఉంది. కృష్ణానది 2 పాయలుగా చీలి దక్షిణ వైపుగా ప్రవహిస్తూ సముద్రంలో కలిసిపోతుందన్నమాట. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఈ నదిలో స్నానం చేసి ఆ నీటితోటి జ్యోతిర్లింగాలతో అభిషేకం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. అందుచేతనే పెదకల్లేపల్లిలోని శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి దేవాలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇవే ఆ 12 జ్యోతిర్లింగాలు. దర్శించుకోండి అందరూ.
ఈ దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రానికి పక్కనే ఉన్న అతి పురాతనమైన దేవాలయం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం. డెవలప్మెంట్ లేక అలానే ఉండిపోయింది. పెదకల్లేపల్లిలోని శ్రీ మదన వేణుగోపాల స్వామి దేవాలయం. ఇది కూడా చాలా పురాతనమైనది, దర్శించండి. శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ చాలా ఓల్డ్ టెంపుల్స్ ఇవి. ఓల్డ్ టెంపుల్స్ అని పక్కన బిల్డింగ్ చూస్తే అర్థమవుతుంది ఎంత ఓల్డ్ ఉందనేది. నాగమల్లేశ్వర స్వామి దేవస్థానం. భద్రకాళి వీరభద్ర స్వామి ఇక్కడ బ్యాక్ సైడ్.
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. Thank you for watching. See you in the next video.